ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిస్టర్స్ అందరికి ఎక్సర్సైజ్ అవసరం లేదండి. అందరూ ముందుకు వచ్చి కూర్చోండి. ఎందుకు ఇరుక్కొని కూర్చుంటారు? అది విశాలంగా ఉంది కదా, మందిరం తక్కువ మంది ఉన్నాం కదా. బ్రదర్స్ కూడా కొద్దిగా ముందుకు రండి. థియేటర్కి వెళ్తే ఏమో ఫస్ట్ సీట్ కావాలి, చర్చిలో ఏమో లాస్ట్ సీట్ కావాలా? నాకు ముందుకు వచ్చి కూర్చోండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు ముందుగా ఉండాలి అని మనము ఆశించాలి. మీకు ఒక సంగతి తెలుసో లేదో నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే మందిరానికి రావడానికి క్రైస్తవులు సిద్ధపడతారు, అవునా? త్వరపడుతూ ఉంటారు కొంతమంది దేవుని ప్రేమించే విషయంలో. నేను తొందరగా వెళ్ళాలి అని. కానీ దానికన్నా ఎక్కువగా ఒకటి తెలుసుకోవాలి. ఏంటి అంటే మీరు రాకమునిపే మీరు ఆరాధిస్తున్న ప్రభు మీ కొరకు ఈ సన్నిధిలో ఆయన వేచి ఉంటున్నాడు. మీ రాక కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, నేను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను విశ్వాసంలో నిన్ను బలపరిచి స్థిరపరిచి నిన్ను నడిపించాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఆసక్తిని కనపరుస్తూ దేవుని సన్నిధికి మనం వచ్చేవారిగా మనం ఉండాలి. కాబట్టి విశ్వాసులుగా ఉండడము దేవుని చిత్తం కాదు. విశ్వాసులు సంపూర్ణతలోనికి రావడము దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి నువ్వు విశ్వాసమేమో, విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నావేమో, మరి కొనసాగుతున్న నువ్వు సంపూర్ణతలోనికి చేరగలుగుతున్నావు. అట్టి విశ్వాసమేనా నీకున్న విశ్వాసం? ఒకలాంటి విశ్వాసం కాకపోతే కనుక దేవా నన్ను క్షమించు అని అడిగి సరైన విశ్వాసం కలిగి జీవించడం నాకు నేర్పించుకోవాలి. అంచెలంచెలుగా దినదినం విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ నూతనపరచబడుతూ నీకు ఇంకా సమీపంగా నీ యందు సంపూర్ణ విశ్వాసం కనపరుస్తూ నీ కార్యాలను నా జీవితంలో నేను పొందుకునే కృపను నాకు దయచేయ ప్రభు అని ప్రభుని అడగగలిగితే కనుక ప్రభుని విశ్వాసాన్ని ఆయన అంచెలంచెలుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. విశ్వాసంలో సంపూర్ణతలోనికి ఆయన నేను నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఆయనతోనే సరైన సావాసం కలిగి ఉండాలి. మనుషులతోనే సావాసం ఉంటుంది, కోపతాపాలు వస్తుంటాయి, మాట్లాడడం మానేస్తూ ఉంటారు, ముఖం చాటేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి దేవుడు అటువంటి వాడు కాదు. మనుషుల యొక్క స్వభావం కాదు దేవుడిది. ఆయన ప్రేమ స్వరూపి. నువ్వు ఏ స్థితిగతులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు ఆయనని అయ్యా అని పిలవగానే ఏమైంది నాయనా అని చెప్పి నీ దగ్గరకు వస్తాడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్న మనము ఆయనతో సరైన సావాసము కట్టుకోవాలి. కీర్తన 51 మనం చదువుకున్నాం కదా, 6వ వాక్యం ఒకసారి చదవండి. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియచేయదు. ఈ వాక్యము ధ్యానించాలి. అనగా మన అంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సత్యం కోరుకుంటున్నాడు. ఆయన నీకేమేమి జ్ఞానం నేర్పిస్తా అంటున్నాడు? ఎక్కడ నేర్పిస్తా అంటున్నాడు? నువ్వు ఆయనతో కలిపినప్పుడు. కాబట్టి దేవునితో వ్యక్తిగత జీవితంలో, ప్రార్థన జీవితంలో కట్టబడుతూ ఉంటే దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడుతూ ఉంటావు. నీలో ఉన్న అసత్యము నీలో నుంచి తీసివేయబడి సత్యముతో నువ్వు నింపబడతావు. కాబట్టి దేవుడు మన హృదయాల్లో కోరుకుంటున్నది ఏంటి అంటే సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం ఉన్నాము, సత్యంలో ఉన్నాము అనుకుంటున్నాం, కానీ మనం నకిలీ సత్యంలో ఉంటున్నాం. నకిలీ బంగారం ఉంటుంది కదా, అట్లనే మనది కూడా నకిలీ సత్యం అన్నమాట. నేను సత్యంలోనే ఉంటున్నాను, నేను యేసయ్యనే ఆరాధిస్తున్నాను, యేసయ్యనే వెంబడిస్తున్నాను, మందిరానికే వెళ్తున్నాను అని అనుకుంటాం. కానీ నిత్యంలో దేవుడితో సావాసము చేసే విధానము మనకి లేదు. ఆయన నీకు ఆంతర్యంలో ఆయన జ్ఞానము నీకు తెలియజేస్తాను అని చెప్తున్నాడు. తెలుసుకొని పని అవ్వాలి మనదే. నువ్వు సత్యంని అనుసరించి నడిస్తే సత్యము నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. దేవుని జ్ఞానంతో నిన్ను నింపుతుంది. దేవుని జ్ఞానం కావాలి, ఈ లోక జ్ఞానం కాదు కావాల్సింది. పనికి మానే తెలివితేటలు ఉంటాయి కదా అందరికీ. ఏదో సాధించేస్తాం, ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ ఏమి చేయలేదు వాళ్ళు. అంటే రీతిగా కాదండి. సమయోచితమైన జ్ఞానము నాకు కావాలి. నాకు దయచేసి నీ సన్నిధిలో వేచి నేర్పించు, బోధించు. నీ వైపు నేను చూస్తున్నాను, ఆసక్తిని కనపరుస్తున్నా, నాతో మాట్లాడు అన్న దేవుడిని అడగగలితే దేవుడు తప్పక
అడిగిన వారి ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుడిని అడగాలి, నాలో సత్యము నివసింపచేయుదువా. సత్యం నీలో నివసింపచేయాలంటే నువ్వేం చేయాలి? గుడుకుంటా దీనిని జరగవద్దు. వారంలో ఒక్కరోజన్నా ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టి మోకాలకి పని అప్పగించి దేవుని సన్నిధిలో వేచి ఉండి కన్నిటి ప్రార్థన అనుభవంలోకి వెళ్ళినప్పుడు దేవుడు సత్యము నీలో నివసింపజేస్తాడు. నువ్వు ఒకవేళ ఇవన్నీ చేయకపోతే కనుక నీలో సత్యం ఉండదు. వాడు యోహాను 10:10 అంటాడు, వాడు మొదటి నుంచే వాడు అబద్ధికుడు, దొంగతనం చేయడానికి హత్య చేయడానికి వస్తాడట. వాటిలో సత్యం లేదు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ వాడిలో సత్యం లేకపోతే దాన్ని పక్కన పెట్టు, కానీ నీలో సత్యం లేకపోతే ఏంటి నీ పరిస్థితి? నువ్వు అంతని స్నేహం కలిగిన వారివే. అసత్యంలో జీవించేవారి, అసత్యంలో మనం జీవించదు, సత్య మార్గంలో మనం నడుచుకోవాలి. లోకము దాని ఆచారాన్ని మనం అనుసరించద్దు. దేవుని వాక్యం ప్రకారం నడుచుకునే జీవితాలు మనకు కావాలి. అటు రీతిగా మనం నడిపింపబడాలి. అటు సావాసం నీకు వాక్యంతోనే, ప్రభుతోనే, పరిశుద్ధాత్మతోనే నువ్వు నింపబడాలి. ప్రతిదినము ఆ సావాసంలో నువ్వు అంచెలంచెలుగా బలపరచబడుతూ, నూతనపరచబడుతూ ప్రభువుకి రోజు రోజు ఇంకా సమీపంగా నువ్వు చేరాలి. ఇవన్నీ చేయలేకపోతున్నాను. ఆదివారం క్రైస్తువులు అని పేరు ఎత్తుపెట్టి మన కోసం రేపు ఎవరంట వీళ్ళు? ఆదివారం క్రైస్తువులు, ఇంకొక క్రైస్తువులు పండగ క్రైస్తువులు. ఆ రెండిట్లో మనం ఉండద్దు. మనం ప్రతిదినం యేసుతో నడిచేవారం అయినాం. హల్లెలూయా. కాబట్టి ప్రతిదినము ఆయనతో నడిస్తే, సత్యం నువ్వు అనుసరిస్తే సర్వసత్యంలోకి నువ్వు నడిపింపబడతావు. అట్టి రీతిగానే దేవుడు నీ జ్ఞానము కాదు కానీ ఆయన జ్ఞానముతోని నేను నింపుతాను. కాబట్టి దేవుని జ్ఞానంతో మనం నింపబడాలి. ఈ లోకంలో ఉన్నది బైబిల్ ఏం చెప్తుందా సార్? దెయ్యాల జ్ఞానము. దెయ్యాల జ్ఞానం ఎక్కడ పనిచేస్తుంది తెలుసు కదా? ఎవరిలో పనిచేస్తుంది తెలుసు కదా? మీ ఇంట్లో వాళ్ళని చూడండి, అర్థమైపోతుంది. జ్ఞానంతో వాళ్ళు నింపబడి ఉంటారు, నడిపింపబడుతున్నారు. ఇక్కడ లేని పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు, వ్యర్థమైనవన్నీ. ఎందుకు? వాళ్ళు సత్యంలో లేరు, అసత్యంలో వాళ్ళు జీవిస్తున్నారు. కానీ నీ సంగతి ఏంటి? సత్య మార్గాన్ని ఎంచుకున్నా నువ్వు దాన్ని నడుచుకుంటున్నావా? ఆ ప్రకారం జీవించగలుగుతున్నావా? అంటే జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నావా? లేకపోతే ఈ లోక జ్ఞానాన్ని కూడా దేవుని జ్ఞానంతో కలపడానికి ప్రయత్నిస్తున్నావు? అంటే ఎక్కడ పోతున్నావు? ఇక్కడ పోతుంది నీ జీవితం. ఒకసారి నేను చూసుకో. నేను క్రైస్తవుడినే, రక్షణ పొందుకున్నా, అంతరంగంలో నిజమైన మార్గంశ లేదు. చచ్చిపోతే ఎక్కడ కళ్ళు తెరుస్తావు? నరకంలో కళ్ళు తెరుస్తావు. నీ భక్తి నేను రక్షించదు. నీ హృదయంలో సత్యం ఉండాలి, సత్యం నిలిచి ఉండాలి. సత్యంలో నువ్వు నిలిచేంతకి ఇష్టపడాలి. అది కష్టమైనప్పటికీ, ఒక మాట చెప్పాలంటే సత్యంలో నిలవడము, సత్యంలో నడుచుకోవడం చాలా కష్టం. ఇవి రెండు చేయాలంటే మన సొంత ఆశలు మనం చంపుకోవాలి, మన అలవాట్లు మనం చంపుకోవాలి, దేవుని కొరకు నీ జీవితము సమర్పించుకోవాలి. కానకట్టే రీతిగా సమర్పిస్తావో అట్లా నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఇవన్నీ నువ్వు చేయలేకపోతే నకిలీ క్రైస్తవుడుగా మిగిలిపోతావు. ఒకరోజు ఈ భూమి మీద సంఘంలో నీకు ఒక విలువ, ఒక గుర్తింపు ఉంటుందేమో కానీ ఆయన రాజ్యంలో నీకు గుర్తింపు ఉండదు. గుర్తింపు కొరకు ప్రయాసపడుతున్నాము, దేవుని రాజ్యాన్ని చేరడానికి కృషి చేస్తున్నాము. మరి ఇంత భక్తి చేస్తూ ఒక సామెత ఉంటుంది కదా, ఇంత బతికి ఇంటెంతకెళ్ళి ఎవరేసుకొని వచ్చిందంటాడు. మన బతుకులు కూడా అంతే. లోపల సత్యంతో నింపబడకపోతే, నేను భక్తి చేస్తున్నాను అని భక్తిని ఆచరిస్తూ మందిరానికి వెళ్తూ నిజంగా సత్యాన్ని కానీ నువ్వు నీ హృదయంలో చేర్చుకోక ప్రకారం నడుచుకోకపోతే ఆడెంట సత్యంలో నువ్వు కూడా నరకంలో అడ్డనే వస్తావు. కాబట్టి దేవుడు మనలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఏమన్నాడు మనతోని? నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఆ మార్గము ఎంచుకున్నాం. మరి సత్యంలో ఎప్పుడు ఎంచుతాము? ఎప్పుడు స్థిరపడతాము? ఆ జీవము కలిగి ఎప్పుడు జీవిస్తాము? అందుకనే భక్తుడు అంటూ ఉంటాడు, ఇంకా జీవించుచున్నది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడు. మనిషి మనం జీవించడం కాదండి, మనలో వాక్యము జీవించాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. సత్యాన్ని ప్రేమించాలా, సత్యాన్ని అనుసరించాలా,
సత్య మార్గాల్లో నడుచుకోవాలా, ఇతరులని నడిపించడానికి కృషి చేయాలా, కన్నీళ్లు ప్రార్థన చేయాలా, దేవా నాకు శక్తినివ్వు ప్రభా అని దేవుడిని అడిగి వేడుకోవాలా. లేదు ఇట్లనే అలవాటు అయిపోయింది జీవితం, ఇదే పద్ధతి అనుకొని ఇట్లనే వెళ్తా ఉంటే అది పాపపు స్థితి. పాపి అంట పాపపు స్థితిలో ఉన్నాడు అని వాడు గుర్తించలేడంట. అందుకనే మనం ఎక్కడున్నాం ఈరోజు? పాపంలోనే ఉండి నేను మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాను. ఎవరు చేయమన్నాడు ప్రార్థన? దేవుడు అడిగినా? నువ్వు ప్రార్థన చేసి ఎటువంటి ప్రార్థన చేయాలి తెలుసా? దేవుడు ఆలకించే ప్రార్థన చేయాలి. దేవుని దృష్టికి అంగీకారమైన ప్రార్థన చేసేవాడుగా నీ ఆత్మీయ స్థితిని నువ్వు కట్టుకోవాలి. ఒక గుడ్డివాడండి, కళ్ళుండి చూస్తున్నాం, చూసి నమ్మలేకపోతున్నాం. దేవుని అద్భుత కార్యాలు జరిగిస్తుంటే ఈరోజు ఇంకా విశ్వాసాలను పిలువబడుతున్నాం, కానీ అంతరంగంలో విశ్వాసము లేని వారుగా దేవుని దృష్టిలో ఉంటున్నాం. ఒక గుడ్డివాడు దేవుడిని ఆపేశాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అన్నాడు. అంతే. సృష్టికర్త అయిన దేవుడే ఆయన కొరకు ఆయన కేకతోని ఆగిపోవాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు అటువంటి స్థితిలో నువ్వు రావాలి అంటే నీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. వాక్యంతో సత్యంతో నువ్వు నింపబడాలి. నువ్వు ప్రభు అని పిలిస్తే ప్రభు ఏమైంది నా కుమారుడా కుమార్తె అని ఆలకించాలి. సేవకుల ప్రార్థన వింటాడు దేవుడు అని కాదు, అందరి ప్రార్థన వింటాడు. సేవకులు లాంటి సావాసం నువ్వు కూడా కలిగి ఉండాలి దేవునితో. అటు సావాసం నీకు లేకపోతే చర్చ సావాసం అంటే చర్చ నిన్ను పరలోకం చేస్తుందా? నీ సంఘం నిన్ను పరలోకం చేర్చదు, నీ పాస్టర్ నీ పరలోకం చేర్చడు, నీ తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు నేను పరలోకం చేర్చలేదు. ఒక అభివృద్ధితో ఇట్లా అన్నాడట, అరే మారరా పరలోక రాజ్యం పోవాలి, నరకం వెళ్ళిపోతాను లేకపోతే అని వాళ్ళ తల్లిగారు చెప్తుంటే వాడు చక్కగా ఒక జవాబు ఇచ్చిందట. ఏమన్నా తెలుసా? అమ్మ ఏసై వస్తున్నప్పుడు నువ్వు ఎత్తబడతావు కదా, నీ కాళ్ళు పట్టుకొని నేను కూడా వచ్చేస్తాను. జ్ఞానం చూడండి ఎట్లా పనిచేస్తుందో. అంటే ఆ వ్యక్తికి లోపల ఉద్దేశం ఏమై ఉన్నదంటే నేను మారను, నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే ఉండి అక్కడికి కూడా చేరాలి అని వాడు డిసైడ్ అయిపోయాడు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ఉన్నాయి. మనం ఒకదానికే ఫిక్స్ అయిపోయినాం. ఎవడు చెప్పినా ఇనం, దేవుడే దిగొచ్చి చెప్పినా ఇనం. కానీ దేవుడు ఎంతో దిగొచ్చాడు తెలుసా? ఆయన మనకు చెప్పడానికి, ఆయన చెప్పిన మాటలకు మనం లోబడి విని మన జీవితాన్ని మార్చుకుంటామని, ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యం యుగ యుగల ప్రభుత్వాన్ని జీవిస్తామని ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. వచ్చిన వాడు ఊరుకున్నాడా? దేవుని రాజ్యం విస్తరణ గురించి ఆయన బోధ చేసి ఉన్నాడు. సత్యవాక్యాన్ని లోకానికి ప్రకటించి ఉన్నాడు. మనందరిని ఏర్పరచుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈరోజు నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు. ఈరోజు నువ్వు ఆయన సొత్తు అని నీకు తెలుసు, కానీ నువ్వు ఆయన సొత్తు వల్ల నువ్వు జీవించలేకపోతున్నావు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫిలిప్ అని పెట్టుకున్న వాళ్ళకు బోర్డు సరిపోతుందా? దానిలో ఎవడన్నా కాలేస్తే వాడు కాలు తీసేస్తా అన్నట్టు ఉండాలా? అటు రీతిగా మనం జీవితాలు ఉండాలి. అటు రీతిగా మనం నడుచుకోకపోతే చాలా దురదృష్టం, బాధాకరం. ఏంటి అంటే చేసిన భక్తికి విలువ లేకుండా పోతుంది. అటు రీతిగానే ఒకరోజు నరకానికి చేరిపోతుంది. కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఆయన సత్యాన్ని కోరుకుంటాడు. మీరు సత్యము కావాలంటే దేవుడికి, సత్యము అంటే ఆయన వాక్యమే. ఈ లోకంలో సత్యం అంటే ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని వాక్యం తప్ప ఇంకేమి కాదు. ఇంకన్నీ అబద్ధమే. నేను బాగా ప్రేమిస్తున్నానండి అంటది భార్య. ఎందుకంటే అవసరత తీరాలి కాబట్టి. నకిలీ ప్రేమ లోకంలో ఉన్నదే నకిలీ. నువ్వు కూడా నకిలీ అయిపోదు, కాపాడుకో. ఒరిజినాలిటీని మెయింటైన్ చేయి. క్రీస్తు రక్తంతో ముద్రింపబడ్డవు, ఆత్మతో ముద్రింపబడ్డవు. అట్టి రీతిగానే బలపరచబడు, నడిపించబడు. నకిలీ వాళ్ళతో చేరకు. నీ జీవితం కూడా అక్కడే తయారైంది. అందుకని ఒక ప్రత్యేకమైన జీవితం ప్రభు కొరకు మనము జీవించాలి. విశ్వాసులు సంపూర్ణతలోనికి రావాలి అంటే ప్రభుత్వం సరైన సావాసం కలిగి ఉండాలా? దేవుడు కోరుకుంటున్నది నీ అంతరంగంలో సత్యము, సత్యంతో నువ్వు నింపబడాలి. వాక్యము రోజు ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. దేవుడు నీతో మాట్లాడుతుండగా జ్ఞాపక శక్తి ఉంటే జ్ఞాపకం పెట్టుకొని అంత తుమ్మంత నీకుంటే మంచిదే. లేదంటే రాసుకోవాలి. మాట్లాడింది మనిషి కాదు, మాట్లాడింది దేవాది దేవుడే. దేవుడి మాటలు మర్చిపోతున్నావు అంటే
నీ జీవితం స్థిరపరచబడదు. అందుకని నువ్వు ఎక్కడున్నా చూస్తావు సార్ అని నీ జ్ఞానాన్ని పొందిస్తాను. జ్ఞానం అంటే వీధుల్లో నుంచి అని కేక వేయుచున్నది. అరణ్యంలో ఒక శబ్దము వినబడుచున్నది. ప్రజలారా నరకానికి వెళ్ళొద్దు, ఈ మార్గంలోకి రండి. ప్రజలందరూ కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? మా ఊర్లో మంచి హైవే వస్తే బాగుంటుందని. రహదారులు కావాలి, 6 లేన్ కావాలా, 4 లేన్ కావాలా, 3 లేన్ కావాలా, మా ఊర్లో డెవలప్ అవ్వాలి అని ఆశ ఉంటుంది. మంచిదే, కానీ రహదారులు నువ్వు కోరుకోవడం మంచిదే, కానీ నువ్వు రహదారిలో జీవించడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితం, క్రైస్తవ పిలుపు ఏంటి అంటే క్రీస్తుని వెంబడించే వారి పిలుపు ఏంటి అంటే వాళ్ళు ఇరుకైన మార్గంలో నడవాలా, దేవుడి జ్ఞానంతో నింపబడాలా, సత్యాన్ని అనుసరించి నడవాలా. అది కష్టమైన, శ్రమైన, బాధ అయినా ఏదేమైనప్పటికీ ఆ మార్గాన్ని విడిచిపెట్టద్దు. ఆ సత్య మార్గంలో నిల్చుంటున్నామా? ఆ మార్గంలో నడుచుకుంటున్నామా? నువ్వు ఎంచుకున్న మార్గము సత్యమైన మార్గమే, కరెక్టే, కాదంటలే, కానీ నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? చర్చకి వస్తున్నా కదా బ్రదర్, నువ్వు అట్లా మాట్లాడతావు ఏంటి అంటారేమో మీరు. ప్రాణం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఆ ప్రకారం జీవించగలుగుతున్నావు, అది ఇంపార్టెంట్. వాక్యానుసారమైన జీవితం నాకు కూడా అనుగ్రహించి ప్రభు అని ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభువునే తన సత్య వాక్యముతో నీ మనోనేత్రాన్ని వెలిగించి సత్యంని ఎట్టి రీతిగా నువ్వు అనుసరించి జీవించాలా, సత్యము నీ అంతరంగంలో ఎట్టి రీతిగా నివసించాలి ఆయన నేర్పిస్తాడు. ఆయన సత్యాన్ని నీలో స్థిరపరుస్తాడు. ఆయన నీలో సత్యాన్ని స్థిరపరచకపోతే అది నీలో స్థిరపరచబడదు. ఒకటి దేవుని దగ్గరకు వచ్చిన మనము మన జీవితాలు ఎట్లున్నా ఒక్కసారి చూసుకొని, ఒకవేళ తప్పిపోయి తప్పు త్రోవలో ఉన్నామేమో, అనాలోచనలో ఉంటున్నామేమో, దేవుని దగ్గరకు వచ్చినామేమో, ప్రభా నా తలంపులు కాదు ప్రభా, నీ తలంపులతో నన్ను నడిపించు. అందుకని చక్కటి వాక్యం ఉంటుంది, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. మనం అనుకుంటుంటాం భక్తి చేస్తున్నాము, 40 రోజులు ఉపవాసం ఉంటున్నాము, 52 ఆదివారాలు సంవత్సరంలో మందిరానికి వెళ్తున్నాము. ఓడరమ్మన్నాడు మార్పు లేకుండా, విశ్వాసంలో ఎదగకుండా ఓడరమ్మన్నాడు, వచ్చి ఎవరికి ప్రయత్నము? ఆసక్తిని కనపరచు దేవుని వాక్యం మీద. విశ్వాసంలో బలపరచబడు. విశ్వాసులని విశ్వాసంలో బలహీనుల్ని బలపరిచే విశ్వాసంగా మనం ఉండాలి. అటు శక్తి దేవుడు నీలో నింపాలి. ఆ విశ్వాసం నీలో ఉంటే దేవుడు నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. నువ్వు వాళ్ళకి ప్రార్థన చేసినా, నువ్వు వాళ్ళ ప్రార్థన అవసరతలు తీసుకొని వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినా, దేవుడు నీ ప్రార్థనను బట్టి, నీకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు వాళ్ళు కూడా నీకు అనుగ్రహింపబడిన విశ్వాసం వల్లే వాళ్ళు కూడా విశ్వాసంలో బలపరచబడతారు. ఈరోజు మనం ఎట్లున్నాం తెలుసా? ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకునే సావాసంలో ఉన్నాం. మందిరానికి వస్తారు, వాక్యం మీద జీవితాలు బాగు చేసుకోమంటే బాగు చేసుకోవాలి, స్నేహాలు పట్టుకుంటారు. నేను ఒకటొకటి చెప్పగలుగుతా, నువ్వు వచ్చి దేవుని వాక్యాన్ని పట్టుకోకుండా మందిరంలో స్నేహాన్ని పట్టుకుని వరకు పట్టుకోపోతావు ఒకరోజు. కేరళలో వైనాడులో పట్టుకోపోతాడు, మండుతారు, అట్లానే పట్టుకోపోతే ఒకరోజు. అందుకని నీ జీవితము స్థిరపరచుకో, వాక్యంలో స్థిరపరచమని ప్రభుని అడుగు, స్థిరపడు. ఆ ప్రకారం నడుచుకోవడం, జీవించడం కష్టమైనప్పటికీ ఇష్టపూర్వకంగా జీవించడము శక్తి నాకు అనుగ్రహించి ప్రభావం నేర్చుకో. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. రోమిల్ రాసిన పత్రిక వెళ్దామండి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి చదువు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సంయుక్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రము మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలము నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని కిందకి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.
అదేమని చెప్పుచున్నది, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే. విశ్వాస వాక్యం. కాబట్టి వాక్యము ఎక్కడ ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా ఆ వాక్యము విశ్వాస వాక్యము అని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఏం చేయాలంటే ఆ విశ్వాస వాక్యాన్ని చేరదీసుకోవాలి. లార్డ్, ప్రిజర్వ్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్. ఈ వాక్యాన్ని నా హృదయంలో స్థిరపరచుకున్నాం. మనం అనుకోవద్దంట ఓడెళ్ళిండు, ఓడొచ్చిండు. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, విసిగిపోయి జీవితాల్లో కొన్ని ఆటుపోట్లు వచ్చినప్పుడు విసిగిపోయి అంటూ ఉంటాం, నువ్వు వస్తావురా అంటే ఆ సచ్చినప్పుడు చూద్దాంలే, ఓడి వచ్చిండు ఓడి వెళ్ళొచ్చిండు అంటాం. అనంతం అంటున్నాడు బైబిల్లో. అది సత్యం. నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, ఒకరోజు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పైకి వెళ్ళాలన్న కోరికలో ఉన్నావా, కిందకి వెళ్ళాలన్న కోరికలో ఉన్నావా? ఏమనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తా అనుకుంటున్నావు? ఏంటి నీ జీవితము? ఏం విశ్వాసం కలిగి ఉన్నావు? పైకి వెళ్ళే విశ్వాసమా, కిందకి వెళ్ళే విశ్వాసమా? ఆ ఏ విశ్వాసమో నేను చెప్పాను, కానీ మీరే మీ విశ్వాసాన్ని ఒకసారి చూసుకోండి. నేను ఏ విశ్వాసంలో ఉన్నాను. కాబట్టి విశ్వాస వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు వింటున్న మనము వాక్యం సెలవిస్తున్న రీతిగానే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అది క్రీస్తు గురించి మాటలు. ఆయన మాటలు విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. ఆ విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం చేరదీసుకోవాలి. ఆ వాక్యం నీలో నిలిచి ఉన్నంత వరకు విశ్వాసంలో కదల్చబడకున్నప్పుడు, ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు ప్రేమించగా, శ్రద్ధ వహించగా, ఆ వాక్యాన్ని ఒకవేళ నువ్వు విడిచిపెట్టేస్తావో, మర్చిపోతావో, నిర్లక్ష్యము చేస్తావో, అప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోతావు. కష్టపడి విశ్వాసంలో 10 మెట్లు ఎక్కుతాం. అమ్మయ్య 360 రోజులు మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థనలో వెంటిలు కాబట్టి దైవజనుడు ఈరోజు గొప్ప విశ్వాసంలో ఉన్నాను అని సంవత్సరం మొత్తం కష్టపడి 10 మెట్లు ఎక్కుతాం. అయిపోయింది, భక్తి అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది కదా, భక్తి అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూ ఇయర్ వచ్చేసింది. ఫ్రెండ్స్, పార్టీస్, సంబరాలు, వంటలు అన్నీ అయిపోయింది. దాని తర్వాత ఏమైతుంది తెలుసా? ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయ్యేటప్పటికి మనం కూడా మన పితరుల ఆచారాలు పాటిస్తాం కదా. మనకు ఒక్క రోజుతో న్యూ ఇయర్ అయిపోదు. ఒక 1 మంత్ వరకు న్యూ ఇయర్. ఎవరు దొరికినా, ఎవరు కనిపించినా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాము, కేకులు కట్ చేస్తాం, తింటూ ఉంటాం. సో ఈ 10 days గ్యాప్ లో ఏమైతుంది తెలుసా? వాక్యం నిర్లక్ష్యం చేస్తాము, ప్రార్థన జీవితం మానేస్తావు, దేవునితో సరైన సహవాసం పోగొట్టుకుంటావు. 365 days దేవుడు నిన్ను ప్రేమించి ప్రతిదినం మాట్లాడి నిన్ను 10 మెట్ల విశ్వాసంలో ఎత్తుకు ఎదిగిస్తే 10 రోజుల్లో పోగొట్టుకుంటున్నావే. అట్టే రీతిగా నేను విశ్వాసంలో కాపాడుకుంటున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోవాలి క్రైస్తవుడు. అది దేవుడు ఇచ్చిన వరము, దేవుడి దగ్గర నుంచి అనుగ్రహింపబడింది మనకి. అందుకనే పౌలు అంటూ ఉంటాడు, ఏమంటాడంటే, నేను మంచి పోరాడను, నా పరుగుని నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను ఎవరన్నా దాన్ని ఏమన్నా చేస్తాడేమో అన్న భయము. విశ్వాసం దగ్గరికి వెళ్తే వాళ్ళు విశ్వాసం మాటలతో నిన్ను బలపరిస్తే బాగానే ఉంది, కానీ విశ్వాసులే పిలువబడుతున్న వారి దగ్గరికి వెళ్ళి అవిశ్వాసము మాటలు మాట్లాడితే నీకున్న విశ్వాసం పోతుంది. జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, దానిలో నేను నోరిప్పద్దా, నా విశ్వాసం ఎక్కడన్నా నాలో నుంచి తీసివేయబడుతుందా అని జాగ్రత్త వహించాలి. కాపాడుకోవాలి విశ్వాసాన్ని. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం నీ విశ్వాసంలో ఎట్లున్నావు నువ్వు తెలుసు. నీ విశ్వాసము కాపాడబడాలి. నీ విశ్వాసము ప్రతినిత్యము దేవుని వైపు చూసేదై ఉండాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుడు, సులువుగా చిక్కులు పెట్టే పాపము. చదవండి వాక్యం ఒకసారి. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా
ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన క్రీస్తును యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెంలో ఓపికతో పరిగెత్తాలంట. ఓపికతో ఎవరు పరిగెడతారు తెలుసా? క్రైస్తవులు పరిగెట్టలేరు. క్రైస్తవులు పిలువబడుతున్నవారు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు పరిగెట్టలేరు. ఎవరు పరిగెడతారంటే ఆయనని చూస్తూ ముందుకు వెళ్ళేవారు మాత్రమే వాళ్ళు పరిగెట్టగలుగుతారు. కాబట్టి ఆయనని చూడాలి, ఆయనను చూసి నువ్వు నడవాలి. భక్తుడైన పౌలు అంటా ఉంటాడు, నేను ఆయనను పోలి నడిచి ఉన్నాను, మీరు నన్ను పోలి నడవండి. మనం ఆయననే పోలి నడవం, మసాలైనని ఇంకా ఆయనను పోలి నడుస్తామని. జీవితంలో మార్పు కావాలి. నువ్వు ఏ స్థాయికి నీ ఆత్మీయ స్థితిలో ఎదగాలి తెలుసా? విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వరకు చూచుచు నువ్వు నడుచుకోవడం నేర్చుకోవాలి. ఏది ఏమైనా కానీ నా ప్రభునాథం ఉన్నాడంటే, మన పితరులతో చెప్పాడు కదా, ఇంత గొప్ప సాక్ష్య సమూహం అని ఎందుకు అంటున్నాడంటే, మన పితరులతో వాగ్దానం చేశాడు దేవుడు. ఏమనంటే, నేను మీకు ముందుగా వెళ్తాను. ఈరోజు వాళ్ళతో వెళ్ళిన దేవుడు మనతో వెళ్తాడు. దానికి కావాల్సింది విశ్వాసం. ప్రభు నేను రమ్మన్నాడు, ప్రభు నేను నేర్పరచుకున్నాడు, విశ్వాసంలో నడమంటున్నాడు. విశ్వాసంలో నడవు. ఏమైపోతుందో నా ఫ్యూచర్, నాకు భయపడద్దు. ఏదైనా యేసు రక్తమే చేయి. ఇంకెంతకాలం మీ పాపం జీవితంలో జీవిస్తూ, లోకంలో జీవిస్తూ, ఈ శరీరంలో ఉన్నంత కాలం ప్రభుకి దూరంగా ఉంటామని వాక్యం సరిస్తుంది. అంటే మనం చనిపోవాలా? శరీరాన్ని విడిచిపెట్టాలా? లేదు. దీనిలో జీవిస్తున్న మనం, నివసిస్తున్న మనము, మన ఆత్మలో కాపాడబడాలి. ప్రభుకి సమీపంలో జీవించాలి. వాక్యం చెప్తుంది, నువ్వు నీ దేహంలో ఉన్నంత వరకు నువ్వు ప్రభుకి దూరంగా ఉంటావు. కానీ దేవుడిచ్చిన గొప్ప కృపావరం ఏంటి తెలుసా? మనం దూరంగా లేం కానీ ఆయనకి దినదినాల సమీపంగా చేరుతుంది. అంటే విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి. వాక్యమేమో ఒక రీతిగా చెప్తుంది, నువ్వేమో జీవించేది ఇంకో రీతిగా జీవించు. కాబట్టి ప్రభుకి సమీపంగా నువ్వు ఉన్నావా? ఆ సమీప సావాసము నీకున్నది ఆయనతో. బాంధవ్యం నీకు కావాలి ఆయనతో. ప్రభు లేకుండా నువ్వు ఏమి చేయద్దు. ప్రభుత్వమే సమస్తము నేను చేయగలుగుతా అని చెప్తున్నాడు భక్తుడు. నన్ను బలపరచువాడు నిమిత్తం నేను సమస్తము చేయగలను. ప్రభువు మీద ఆధారపడే జీవితాలు మనకు కావాలి. అటు విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి. అటు విశ్వాసం మనకు కావాలి. మన విశ్వాసము అంచెలంచెలుగా అభివృద్ధిలోకి నడిపింపబడాలి, పెంపొందించాలి. శిష్యులు అడుగుతారు దేవుడిని, ఏమని తెలుసా? నా విశ్వాసాన్ని అధికపరచు ప్రభు. ఎందుకంటే విశ్వాసం సరిపోతుంది వాళ్ళకి. ఆయన వాళ్ళతో ఉన్నాడు, ఆయన కూడా విశ్వాసం లేదు. ఈరోజు ప్రభు మనతో లేడు అంటే ఎటువంటి విశ్వాసంలో ఉన్నాం ఆలోచించాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, మనం చూసి మనం ఎరిగిన వాడు కనుక, ఆయన హృదయంతంగా అంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. ఆవర్తింత విశ్వాసం ఉంటే చాలు. అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మందిరానికి వచ్చి ఏసై వెంబడిస్తూ అవగింత విశ్వాసంలోనే సెటిల్ అయిపోతారు. లేదండి, ఇది మహావృక్షముగా మారాలి. అనేక విశ్వాసులని విశ్వాసంలో నడిపించేది కానీ విశ్వాసం మారాలి. అంటే విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడాలి. అది ఎప్పుడు అంటే నీ వల్ల సాధ్యమో నువ్వు దాన్ని కాపాడుకున్నప్పుడే. అది కాపాడబడాలి. ఆ కృప దేవుడిని అనుగ్రహించాలి. ఆ సత్యవాక్యము చేత ప్రకటింపబడుతున్న వాక్యము అది సత్యము అని గుర్తిరిగి ఆ వాక్యము సంపూర్ణ విశ్వాసము మనం కలిగించాలి. ఒకప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చెప్పేటోళ్ళు బయటకు చదవాలి. ఎందుకంటే ఇంట్లో నేను పెరిగింది వాళ్ళ దగ్గర పెరిగిన పెద్దల దగ్గర. వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినప్పటికీ వివాహాలు కూడా చేసుకోలేదు, సమర్పించుకున్నారు. వాళ్ళ జీవితాలు ప్రభుకి అంకితం చేసుకున్నారు. వాళ్ళు నాకు చెప్తుంటే అనిపించేది, నీకు పని పాట లేదు, నాకు ఎప్పుడు చూసినా బయట పట్టుకున్నాను. కానీ వాళ్ళు చెప్పినాక నాకు అర్థం కాదు. కానీ తర్వాత నేను నా సొంతగా నేను ప్రార్థన ప్రారంభించినాక నేను ప్రభుని ఒకటి అడిగినాను, ప్రభా నీ వాక్యమందు నేను ఎట్టి విశ్వాసం కలిగి జీవించాలో నువ్వు నాకు నేర్పించు. ఆ వాక్యాన్ని నువ్వు శుద్ధిగా రూఢిగా నమ్మాలి అంటే దేవుడికి అటువంటి విశ్వాసం అనుగ్రహించాలి. ఆసక్తిని నువ్వు కనపరచాలి.
ఆసక్తిని నువ్వు చూపిస్తే, దేవుని సన్నిధిలో వేచి ఉంటే నీ విశ్వాసం స్థిరపరచుకుంటుంది. కాబట్టి నీ విశ్వాసం ఎట్లున్నది? విశ్వాసి అని పిల్లబడుతుంటే సరిపోదు. విశ్వాసంలో సంపూర్ణతలోనికి రావాలి. ప్రభు రాకడ సమయంలో ఉంచడం, ఏ నిమిషం ఏమన్నా రావచ్చు, మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. విశ్వాసహీనుడిగా చనిపోతే తీర్పు దినం తప్పదు, ఎవరికి తప్పదు. తీర్పు దినం అందరూ ఎదుర్కోవాలి, అందరూ లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడు కృపని విస్తరింపజేస్తున్నాడు. లోకంలో పాపము విస్తరింపబడుతుంది, దేవుని కృప కూడా అట్లనే మనము రక్షింపబడతాము. ఆ రక్షణలోనికి వచ్చిన మనము స్థిరపరచబడతాము అని దేవుడు కృపను ఇంకా విస్తరింపజేస్తున్నాడు ఈ లోకంలో. కృపాకాలం అంతం కాకమునిపే మీ జీవితాన్ని సరి చేసుకోండి. ఆయన రాకడలో కృపాకాలం అంతం అయిపోతుంది. మళ్ళీ నీకు కృపను వేడుకుంటే కృప దొరకదు. కృప అనే వ్యక్తి దొరుకుతుందేమో కానీ కృప దొరకదు. కృపాకాలం అంతం కాకమునిపే నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రభు రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాం, భక్తి చేస్తున్నాం. ఇవన్నిటి మీద నువ్వు శ్రద్ధ వహించకపోతే హఠాత్తుగా మరణం వచ్చినట్టు ప్రభు రాకడ వస్తుంది. సంఘం ఎత్తబడుతుంది. ఎవరైతే సత్యాన్ని అనుసరించి అంతరంగంలో సత్యాన్ని కలిగి జీవించి, ఎవరైతే విశ్వాసంలో దేవుని వైపు సత్యవాక్యమందు విశ్వసించి ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉంటారో, ఆయన రాక కొరకు ఎందరైతే అపేక్షను కనపరుస్తూ వేచి చూస్తారు, ఆసక్తితోని ఎదురు చూసే వాళ్ళు ఉంటారో, ఆత్మతోని నింపబడి, వాక్యము అంటే సత్యముతోని నింపబడి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. వాళ్ళ బుద్ధి కలిగిన కంటారు. యూటెల్లో నూనె నిండా ఉందంట. ఆ టైంలో వచ్చి ఫిలిప్ అన్న ప్లీజ్ అన్న నేను చర్చికి వచ్చినా కదన్నా, 5 years నుంచి వస్తున్నాను, నేను ఒకడైతే నాకు సరిపోదన్నా నూనె, నా నూనె పంచుకోనికి దేవుడు నాకు అంత ఇయ్యలేదు, నాది నాకు సరిపోతుంది. ఇది నింపబడు, వాక్యంతో నింపబడు, ఆత్మతో నడిపింపబడు, సత్యాన్ని అనుసరించు. అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ సత్యము నీలో ఉందా లేదా అని నిన్ను సరి చూసుకో. వాక్యం అని అర్థంలో సత్యము వాక్యము ఉండాల్సింది బైబిల్లో కాదు, అది మన హృదయాల్లో ఉండాలి. అందుకని అంటున్నాను, నీ హృదయం అనే పలక మీద రాసుకో. వాటిని మర్చిపోతావేమో. నీ పిల్లలకి నేర్పించు, బోధించు ఆయన కట్టడాన్ని. దావీదు కూడా చక్కటి, దావీదే దేవుని హృదయానుసారుడు, అంటే దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడు. అటువంటి వాడే పొరపాటున పాపం చేయలేదు, కావాల్సిన పాపం చేసిండు, కోరుకొని పాపం చేసిండు. ఆ స్త్రీను చూసి వ్యాపంతో ఆమెతో వ్యభిచరించి తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. తర్వాత రియలైజేషన్ అనేది ఆయనకు వచ్చింది. ఏమని గుర్తించాడు తెలుసా? అప్పుడు దేవుని ఆత్మ నన్ను విడిచిపెట్టేసింది. ఈరోజు మందిరానికి వెళ్తున్నాం, క్రైస్తవులుగా జీవిస్తున్నాం, కానీ ఆత్మ లేని వారిగా ఉంటున్నామే. ఆత్మ నేను ఎప్పుడో విడిచిపెట్టేసింది. నీకు ఇంకా గ్రహింపు లేదు, నిజంగా పశ్చాత్తాపం లేదు. మళ్ళా తిరిగి పొద్దుకోవాలి, ఆ సావాసం కలిగి జీవించాలే, ఆయన నన్ను వదిలేశాడే అన్న బాధ లేదు. అందుకని దావీదు అంటున్నాడు, నీ ఆత్మని నా యుద్ధ నుంచి నువ్వు తీసుకుపోయింది. అదే దావీదు అంటున్నాడు, ఏమంటాడు అసలు? పాపం చేసేసినాక పశ్చాత్తాపం పడినాక ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నీ వాక్యం అనగా సత్యాన్ని నా హృదయంలో నేను భద్రపరచబడి. బంగారం అంటే ఎంత జాగ్రత్త పెట్టుకుంటుంది. ఎందుకు? దూరంగా తీసేసుకుంటాం. అందరికంటే దాని మీద పోతే దొంగలు ఉన్న జాగ్రత్త బోర్డులో పెట్టారు. ఎందుకు ఎత్తుకోబోతారని. అట్టి రీతిగానే ఈ వాక్యము నీలో భద్రపరచబడకపోతే, మందిరానికి వచ్చి కూర్చొని వినేసి వెళ్ళిపోతే, నువ్వు వెళ్తున్నప్పుడు మెట్లు దిగేటప్పుడు అపవాది అయిన సాతాను దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అది మేము స్థిరపరచబడాలి. ప్రార్థన ఆమె ఆశీర్వాదం అయ్యేలోపు వాక్యం మీద స్థిరపరచమని ప్రభుని వేడుకోవాలి. ఆ వాక్యం ఒకటి దొంగిలించడానికి వీలు లేదు. అటు కాపుదలను కాసుకొని ఉండాలి. విన్న వాక్యం ఉట్టిది కాదు. అందుకనే వాక్యంలో అంటాడు, పందెల ముందు ముత్యాలు చెల్లద్దు. ఎందుకంటే విలువ తెలియదు వాటికి. మన జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి. పందెల వరే వింటాం, విడిచిపెట్టేస్తాం. నిత్యము ముత్యం అనేది ఎంత విలువైనది తెలుసా? సముద్ర గాధంలోనికి లోపల భాగంలోనికి వెళ్ళి తీసుకొని వస్తారు. అందుకనే దాని ఖరీదు కూడా ఉంటుంది.
అంత విలువైనది దేవుని వాక్యము. ముత్యము కన్నా విలువైనది. క్రీస్తు రక్తముతోనే కడగబడ్డది. అందుకనే దేవుడు అంటున్నాడు, వాక్యము చేత అంట సంఘాన్ని ఉత్క స్నానం చేస్తున్నాడంట. ఆయన కొరకు, ఆయన ఎదుట నిలబడడానికి, ఆయన ఒకరోజు ఎదుర్కోడానికి, ఆయన ఎదుట నిష్కలంకగాను నిర్దోషిగాను ఏ మచ్చ డాగు లేకుండా నిందారహితంగా ఉండడానికి ఆయన వాక్యము చేత ఉత్క స్నానం చేస్తున్నాడు. అంటే మనలో ఇంకా సత్యం లేదు, సత్యంలోకి నడిపింపబడుతున్నాము. దాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు సత్యంలో స్థిరపరచబడగలవు. కాబట్టి దేవుని వాక్యాన్ని చులకనగా తీసుకోవద్దు. ప్రతిదిన ఆ శక్తిని కనపరచు. స్పెండ్ సమ్ టైం విత్ గాడ్ ఎవ్రీడే. ఒక హాఫ్ అన్ అవర్. నాకు తెలుసు నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, లేకపోతే లోకంలో ఒక గడియారం ముందుకు వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. అంత బిజీగా ఉన్నా పర్వాలేదు, కానీ 10 నిమిషాలు అయితే దేవునితో ఉన్నాడు యథార్థ హృదయంతో. ప్రతిదినము అటెండెన్స్ వేసుకో ఆయనతో. ఆ వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించు. బండి మీద వెళ్తున్నప్పుడు ధ్యానించు. ప్రభావ పొద్దున ఈ వాక్యం చదివాను, ఈ వాక్యంతో నన్ను బలపరచు, నాతో మాట్లాడు, నాకు అనేక విషయాలు ఈ వాక్యం ద్వారా నేర్పించి ఆయన ప్రభుని అడిగి ఆ దినం మొత్తం నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానించగలిగితే ఆ వాక్యం మీద స్థిరపరచబడగలుగుతుంది. వాక్యం ఎంత మనలో స్థిరపరచబడుతుందని తెలుసా? మనం దాన్ని విని చదివి ధ్యానించి విడిచిపెట్టేస్తాం. దాన్ని హృదయంలో చేర్చుకో. అది హృదయంలో చేర్చబడాలి అంటే నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు కూడా ఆ వాక్యాన్ని కలిగి ఆ పనిలో చేసుకున్నప్పుడు ఆ వాక్యం మీద స్థిరపరచబడి, ఆ వాక్యం మీద స్థిరపరచబడినప్పుడు దావీదు సెలవిస్తున్న రీతిగా ఆయన ఎదుట నువ్వు పాపం చేయకుండా నిందారహితుడిగా పరిశుద్ధ జీవితం నువ్వు జీవించగలవు. ఎందుకంటే నీలో సత్యము నివసిస్తున్నది. నీలో సత్యం ఉంటే అబద్ధం మీ చోటు ఉంటుంది. నీలో ఉంటే సత్యం అని ఉండాలా, లేకపోతే అబద్ధం అని ఉండాలి, రెండు ఉండడానికి. అందుకని అంటాడు ప్రకటన, నువ్వు వెచ్చగానే చల్లగానే ఉంటావు. నువ్వు వెచ్చ స్థితిలో ఉన్నావనుకో ఉమ్మేస్తాడు. ఆయన నీ కొరకు నా కొరకు ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు. కల్వరి సింహానికి అప్పగించేటప్పుడు ముఖంలో ఉమ్మేశారు ఆయనకి. భరించండి కోసం, భరించి ప్రేమించి కృపని విస్తరింపజేసి నేటి వరకు కూడా నిన్ను సహిస్తున్నాడు. అంటే దేనికి? జీవితం మార్చుకుంటామని. లేదు నేను ఇట్లానే ఉంటాను, నేను మారను అంటే నీ కొరకు ఆయన ముఖం మీద ఉమ్మేసుకున్న దేవుడే ఆయననే నిన్ను ఆయన నోటి నుంచి ఉమ్మి వేస్తా అని చెప్పేస్తున్నాడు. కాబట్టి సత్యాన్ని అబద్ధాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నించదు. అది నిన్ను మోసం చేస్తుంది. ఈ లోకం ఒక మాయ, ఈ లోకము, ఈ జీవితం ఒక నటన, వేషధారణ. నీలో ఉన్నదేమో పైకి భక్తి పరులుగానే ఉంటాము, కానీ దాని శక్తిని ఆశ్రయించలేదు. ఎందుకు ఇట్లాంటి ఎందుకండి? దేవునికి కావాలా? అవసరం లేదు. ఇట్లాంటి వాళ్ళు వచ్చే సంఘాలు కూడా చెడిపోతున్నాయి. దానిలో ఉన్న శక్తిని ఆచరిస్తలేదు. దేవుని శక్తిని, ఆ తాకిడిని కావాలి. ఆ శక్తి నీలో ఆపరేట్ అవుతూ ఉండాలి. అటు రీతిగా నువ్వు శక్తివంతుడిగా నిలబడాలా. అటు విశ్వాసంలో స్థిరపరచబడాలి. ఒకవేళ లేదు అనుకుంటే నువ్వు ఎవరివన్నా ఉండొచ్చు, ఏ సంఘంలోనే వెళ్తుండొచ్చు, నాకు తెలియదు. ఏ సంఘంకి వెళ్ళినా ఈ మాటలు కానీ నీ జీవితంలో నువ్వు అప్లికబుల్ చేసుకోకపోతే, అందరు క్రైస్తువులాగా నేను ఒక క్రైస్తవుడిగా ఉండిపోతాను అంటే అది నీకు నష్టం కొని తెస్తుంది. ఒకరోజు దుఃఖాన్ని మిగులుస్తుంది ఒకరోజు. ఒకటి దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే ఈ సమయంలో జీవితాన్ని సరిదిద్దుకున్న వాక్యం అనే అర్థంలో మనం చూసుకొని మన స్థితిగతి ఎట్లున్నది, ఈ క్షణాన్ని చనిపోతే తీర్పు దినాన్ని ఒకరోజు నిలబడాలా, ఆ తీర్పుని నేను తట్టుకోలేను, నా అంతటా నేనే నరకానికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయినవా? ఎవరికి చేయలేదు. లేదు నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నా బ్రతుకుని మార్చుకుంటాను, దేవుని సహాయం కోరుకుంటాను, సత్యంలో నివసిస్తాను, సత్యం ప్రేమిస్తాను, సత్యంని కలిగి జీవిస్తాను అని నువ్వు అనుకొని ఒక మార్పు కోరుకుంటున్నావా? దేవుడు తప్పక సహాయం చేస్తాడు. రక్షణ ఉచితంగా వచ్చింది. ఉదయకాల భారతంలో కూడా చెప్పిన ఫినాయిల్ ఫ్రీగా వస్తుంది అని వింటుంటుందా? కొంతమంది ఎట్లా అంటారు, ఫినాయిల్ తాగేమంటారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అన్నా తాగుతాము అని గొప్పగా చెప్పుకుంటుంటాం. నేను పొద్దున ఏం చెప్పిన తెలుసా? మందిరంలో
ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగితే తాగినామని తాగేదేదో బాత్రూంలో తాగి చచ్చిపోరాదు అక్కడ. బయటకు ఎందుకు వచ్చి అంటారు మంచిది తాగుతుంది. ఫినాయిల్ వాడేది బాత్రూంలోనే కదా, కిచెన్లో వాడరు కదా, బాత్రూంలోనే వాడతాం. మరి అదేదో అక్కడే తాగు. సస్తే పోతావు, బతికితే దేవునికి స్తోత్రం అని జీవితం మార్చం. కాబట్టి ఎక్కడ ఉన్నాం? సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాం, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం, వాక్యం వింటున్నాను, విశ్వాసంలో సంపూర్ణతలోనికి చెందుతున్నాం, సంపూర్ణతలోనికి మనం నడిపింపబడాలి వాక్యం చేత, ఆత్మ చేత. ప్రతిదినము ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకుంటూ, ఆ సావాసంలో మనం బలపరచబడుతూ, ఆయనకి అంటగట్టబడుతూ, ఆయన కొరకు బహుగా ఫలిస్తూ మనము జీవించాలి అని దేవుడు కోరుకున్నాడు. మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్తున్నాడు ప్రభు. నీ భక్తి నువ్వు చేస్తుంటే ఆయన లేకుండా, అంతరంగంలో మార్పు లేకుండా నువ్వు చేస్తుంటే నువ్వు ఆయన కంటకట్టబడేది కాబట్టి నువ్వు ఫలాలు నీ కొరకు ఉండవు, నువ్వు ఆయన కొరకు ఫలించలేవు. ఈరోజు దేవుడు మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఆశిస్తున్నాడు ఏంటి తెలుసా? నా ప్రియ కుమారుడిని నేను నీ కొరకు ఇచ్చాను, ఆయన నిన్ను ప్రేమించి ప్రాణాన్ని ధారపోసాడు, రక్తాన్ని చిందించాడు, విలువబెట్టి నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఆయన కంటగట్టబడి ఉంటే నువ్వు ఆయన కొరకు ఫలిస్తావు, ఆ ఫలాలు నీలో ఉంటాయి. కానీ ఈరోజు నీలో ఫలాలు లేవే అంటే నువ్వు ఇంకా ఆయన కంటగట్టబడలే. రేపు ప్రభు దగ్గరికి అందరు చేరబోతున్నాము, ప్రభు అడుగుతాడు నా కొరకు నువ్వు ఏం చేసావు? అప్పుడు నువ్వు ప్రభుకు చెప్పేవాడు ఉండాలి ఏంటంటే, ప్రభు నేను నీ కంటగట్టబడి ఉంటే నేను ఇంత బహుగా ఫలించాడు ప్రభు, నా ద్వారా తండ్రి నామము మహిమపరచబడింది ప్రభు అని ఆ సాక్ష్యం నీకున్నది. లేకపోతే కనుక అంటే సాక్ష్యం నాకు కూడా అనుగ్రహించుకోండి. నీ కొరకు నేను ఫలిస్తాను. ఏదేమైనా కానీ ప్రభు కొరకు ఫలించాలి, ప్రభు కొరకు జీవించాలి, ఈ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకోవాలి. మరొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏమని సెలవిస్తున్నదంటే, ఈ లోకంనైనాను ఈ లోకంలో ఉన్న వాటినైనాను దేనన్నా ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో లేకపోతే నువ్వు దేవుని కొరకు ఫలించలేవు. నీలో లోకం ఉన్నదేమో, అసత్యం ఉన్నదేమో, ద్వేషాలు, కోపతాపాలు ఇవన్నీ నీలో ఉన్నాయేమో. దేవుడి హృదయం అంతరంగంలో ఉండాల్సిన అవి కాదు, సత్యాన్ని ఉండాలి అని కోరుకుంటున్నాను. లేఖన నీ హృదయాన్ని మీ ప్రభు వైపు చెప్పాను, ప్రభు ఇవన్నీ నాలో ఉన్నాయి, ఇవన్నిటిని తొలగించు ప్రభు. కార్చిన రక్తంతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభు. నీ సత్యాన్ని నాలో వినిపింపు చేయి ప్రభు. నన్ను ప్రభుని అడిగితే అది ఆసక్తిని కనపరిచి అట్లా కృషి చేయగలితే, ప్రతిదినం ఆయనతో మాట్లాడగలితే, ఈ సావాసాన్ని బలపరచుకోగలితే, తిరిగి పొలికి కొరకు మన దేవుడిని అడిగితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక 1:19-18 అంటాడు కదా, సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెరితరంగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న నాకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పేవారుగా ఆ శక్తిని ప్రతిదినం మనము పొందుకోవాలని దగ్గర నుంచి. ఎందుకు ఈ వాక్యం చెప్పాల్సిన కారణం ఏంటి అంటే, ప్రభు యొక్క సంస్కారం శరీరం ఉంటేనే మనము పాటించమని ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఉన్నాడు. కాబట్టి నశించుచున్న వారికంట సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉన్నది. కానీ రక్షింపబడ్డ నాకు అది దేవుని శక్తి అయి ఉన్నది, శక్తితో నింపబడాలి. చేయబెడుతున్న మనము యోగ్యకరమైన రీతిలో చేయబెట్టాలి. ప్రభా నా ప్రతి ఒక్క పాపాన్ని, అపరాధాన్ని క్షమించిన చేయకూడదు అనుకుంటున్నా కానీ నేను అట్లానే చేస్తున్నాను ప్రభు. జీవించద్దు అనుకుంటున్నా కానీ పాపంలోనే జీవిస్తున్నాను. నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండగా, నువ్వు చేసిన త్యాగాన్ని నా కొరకు నేను తలపోసుకుంటుండగా, తిరిగి అప్పుడు దాని శక్తితోని, పరిశుద్ధాత్మ శక్తితోని, నీ సత్య వాక్యముతోని నన్ను నింపు ప్రభా. పూర్తిగా వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా, నా బ్రతుకు మారాలి ప్రభా అని ప్రభుని వేడుకుంటే కనుక ప్రభు తప్పగా నీ చేయటప్పుడల్లా నేను నన్ను జ్ఞాపకం చేసుకోని సెలవించావు. కాబట్టి నీ జీవితం బాగుపడాలి అని దేవుడు కోరుకుంటున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకుని ఏమన్నా కాదు. పొద్దున ఒక మాట చెప్పిన, సినిమాని చూసినప్పుడు ఏసయ్య సినిమా మీద ఏలాడుతున్నాడు అని, అయ్యో పాపం ఏసయ్య అని చెప్పి ఇవ్వడం కాదు. నీలో ఎటువంటి కనువింపు కావాలి అంటే, ఎటువంటి మార్పు, ఎటువంటి గ్రహింపు నువ్వు కలగాలంటే, ఆయన సినిమా మీద వేలాడుతున్నప్పుడు ఆయనను చూడడం చిన్నప్పుడు పిక్చర్ కాదు, ఈ
వయసుకు వచ్చినవే, ఈ వయసులో నువ్వు అక్కడ చూడాల్సింది ఏంటి తెలుసా? ఆ శిలువ మీద వేలాడుతున్న యేసయ్యలో నీ పాపాలన్నీ మొప్పబడ్డాయి. నీ పాపాలను చూడాలి, నీ పాపాలను నువ్వు గుర్తించాలి. ఆ పాపాలన్నింటినీ ఆయన నీ కొరకు భరించాడు అని గ్రహింపు కలిగి వాటిని విడిచిపెట్టాలా. అప్పుడే సత్యవాక్యంతో వెలిగింపబడతావు, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. సత్యవాక్యం నీలో నివసిస్తుంది, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. ఒకవేళ నువ్వు చేయలేకపోతే కనుక నువ్వు చేస్తున్న భక్తి కొంత వృధా అయిపోతుంది. కాబట్టి ఆయనని జ్ఞాపకం చేసుకుంటుండగా మన జీవితాలు ఒకసారి ఎట్లున్నాయో ఒకసారి చూసుకొని జ్ఞాపకం చేసుకొని, ప్రభా నీ దగ్గరకు వచ్చి ఉన్నాను, నన్ను నువ్వు ఎంతగానో ప్రేమించి నా కొరకు ప్రాణం అర్పించు ప్రభా, నా పాపాలే నేను సినిమాకి గురి చేసే ప్రభా, దయతో క్షమించి ఇంకేమాత్రము ఆ పాపాల్లో నేను జీవించగా ఒక పరిశుద్ధమైన ప్రత్యేకమైన జీవితం నాకు కూడా అనుగ్రహించు ప్రభా. నేను కూడా నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చిదిద్దబడాలి ప్రభా. ఆ విశ్వాసంలో నన్ను పెంపొందించు, నన్ను విశ్వాసంలో అధికపరచు, విశ్వాసంలో స్థిరపరచు. విశ్వాసము మూలంగానే నీతిమంతులు జీవిస్తారు అని వాక్యం తెలుస్తుంది. ఒకటి నీతిమంతులుగా నువ్వు ఎంచబడ్డమని జీవించలేకపోతున్నావు. విశ్వాసంతో నేను నీతిమంతులుగా తీర్చిదిద్దబడదు. ఒకటి విశ్వాసాన్ని ప్రదర్శించు, దేవునికి చెప్పుకున్న విశ్వాసం విశ్వాసాన్ని స్థిరపరచు, స్థిరపరచు అని దేవుడు చేసిన త్యాగాన్ని తలపోసుకుంటూ మన జీవితాన్ని మరొకసారి ఆయనకి సమర్పించి మనము ఆయన ఆత్మతోనే నడిపిస్తుండగా ఆత్మతోనే నడిపింపబడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆ సత్యవాక్యంతో మనం వెలిగించి నడిపించుగాక. కథ వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి గత 7 మాసాలనైనా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, 8వ మాసంలో ఇంటి రీతిగా ఈ సాయంత్రం కాలం వేళ మందిర ఆవరణంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నీ సన్నిధి అనుభవించడానికి, నీ ప్రసన్నతని అయినా మేము మమ్మల్ని నడిపించిన విధానం బట్టి, మమ్మల్ని ఇక్కడ చేర్చుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కొద్దిసేపు నేను స్తుతించాము, ఆరాధించాము. కొద్దిసేపునైనా ఈ సత్యవాక్యం నేను ధ్యానించుకున్నాను. విన్న వాక్యాన్ని విడిచిపెట్టాక ప్రభా, ఆ వాక్యానుసారమైన జీవితం కలిగిన వారిగా మా జీవితాలు మీరు మార్చండి. మీరే మాకు తోడుగా ఉండండి. మీ సంఘాన్ని మాట్లాడాలి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకైనా మీరు దర్శించండి. ఆత్మీయ కనువిప్పు బిడ్డకి మీరు దయచేయండి ప్రభా. ఈ వాక్యాన్ని ప్రేమిస్తూ నీ ఆత్మతో నింపబడుతూ నడపబడుతూ ప్రభా, విశ్వాసంలో సంపూర్ణతకి చేరేంత వరకు ప్రభా నిన్ను హద్దుకొని జీవించే జీవితాలు బిడ్డకి మీరు ప్రసాదింపజేసి బిడ్డ జీవితం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకుంటున్నాను. మీ చేతులెత్తి బిడ్డకి మీరు ఆశ్రయించిన కళ్ళు భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వెళ్ళించిన పరమ తండ్రి.